షిరిడి సాయిబాబా కొంతమంది దేవుడే అంటూ హిందూ దేవుడు కాదని చెప్పేసి కొంతమందికి కొంతవరకు వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి అని చెప్పేసి ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. దీని మీద వాదనలు వినిపిస్తున్నాయి, ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది పూర్తి అబద్ధం అండి. నాకు వ్యక్తిగతంగా సాయిబాబా యొక్క అనుగ్రహం చేత ఎన్నో అనుభవాలు వచ్చినాయి. నా మాదిరిగా అనుభవాలు వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మందికి బాబా ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా అనుభవాలు ఇచ్చారు. ఎంతోమంది కళలో కనబడి చెప్పారు. కాబట్టి అవుతుందో ఇదంతా ఒట్టి ప్రచారము. దానిలో మా వరకు బాబా సర్వేశ్వరుడు, బాబా దైవము, అందులో దానిలో ఏం డౌట్ లేదు. మీరు చాలా వరకు ఆధారాలు కలెక్ట్ చేసినట్టు ఒకసారి మాకు అవన్నీ చూపెడతారా సార్? అసలు బాబా మహిమలు అనేటివి నిజంగా వాస్తవమా? అసలు ఇంతకు బాబా అంటే ఏంటి ఒకసారి చూపించారు సార్. ఇది బ్రిటిష్ వాళ్ళ బాబా కాలంలోనే దాదాసాహెబ్ కపర్దే అని ఒక ఫ్రీడమ్ ఫైటర్, దాదాసాహెబ్ కపర్దే ఆయన బాల్ గంగాధర్ తిలక్ సహచరుడు. సో ఆయన వచ్చి షిరిడీలో ఉండేవాడు ఆ టైంలో. సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తోటి ఎంక్వైరీ చేయించింది. సాయిబాబా ఎవరు, ఈ కపర్ది అక్కడ ఏం చేస్తున్నాడు కనుక్కోవాలని చెప్పేసి. ఆ రిపోర్టు నా దగ్గర ఉంది. 17th January 1911 ఆ రోజుల్లోనే, ఎప్పుడు బాబా సజీవంగా ఉన్నప్పుడు, బాబా సమాధి కాకంటే 8 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆయన ఏ మతాచారాలను పాటించడు అని, ఆయన ఏదో దైవభక్తిని బోధిస్తున్నాడని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. రెండవది, ఇది 1921లో అంటే బాబా మహాసమాధి చెందిన తర్వాత బాబా వస్తువులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, ఆయనకు వారసులు లేరని. సో వీళ్ళందరూ అంటారు, మేము లేదు బాబాకు సేవ చేసుకోవాలా, పల్లకి కావాలా, రథం కావాలా, హారతి పల్లెలు కావాలా, అవన్నీ మాకు ఇవ్వండి, మేము సంస్థానం పెట్టి నడిపించుకుంటాము అని కొంతమంది భక్తులు కోరారండి. సో అప్పుడు గవర్నమెంట్ తాత్కాలికంగా ఇచ్చింది కూడా, కానీ మీరు కోర్టులో కేసేసి ఆర్డర్ తెచ్చుకోవాలని చెప్పారు కలెక్టర్ గారు. సో అప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే దబోల్కర్, ఈయన సచరిత్ర రాశాడు, ఈయన కోర్టుకు వెళ్ళి అప్పుడు స్కీమ్ కోసం కేసేశాడు. ఇది 1921 స్కీమ్ కోసం కేసేశారు 1921. నెక్స్ట్ దీని తర్వాత ఏం జరిగిందనంటే, ఈ కేసులో ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు, ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి. అవన్నీ విన్న తర్వాత కోర్టు ఏతుందో స్కీమ్ శాంక్షన్ చేసుకుంటూ, ఇది శాంక్షన్ చేసిన ఈ స్కీమ్ ఇది 1921 అక్కడ ఇది అంటే స్కీమ్ తయారు చేశారు సాయిబాబా. ఇప్పుడు సంస్థ ఉంది షిరిడీలో, ఎలా నడపాలా, ఏ విధంగా నడపాలా, దీనికి ట్రస్టీలు ఎవరు ఉండాలా, కమిటీస్ మెంబర్స్ ఎవరెవరు ఉండాలా, దీని ఫండ్స్ ఎట్లా తీసుకోవాలా, ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టాలా, సో బాబాకు మా ఉదయం హారతి, మధ్యాహ్నం హారతి అవన్నీ ఎలా చేయాలా, కాకడ హారతి అవన్నీ ఎలా చేయాలా, ఇది చెప్పారు అన్నాడు. అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్లలో ఎక్కడ కూడా బాబా ఒక మతానికి చెందిన వ్యక్తిని కానీ, ఒక కులానికి చెందినటువంటి వ్యక్తిని కానీ ఎక్కడ లేదు. ఏ మతంకు చెందినటువంటి వ్యక్తి అని ఇందులో లేదన్నట్లు. ఇది 1941లో సంస్థాన వాళ్ళు తయారు చేసిన రూల్స్ యొక్క ముందు మాట. రూల్స్కు ఒక ముందు మాట ఇది. దెన్ ఇది రూల్స్లో బ్రీఫ్గా ఏముందంటే, అతను ఎవరో తెలియదు సాయిబాబా. ఇప్పుడు ఏది హిజ్ హోలీనెస్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి నోన్ టు బి సెయింట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫేమ్ బట్ ఆఫ్ అన్నోన్ ఒరిజిన్. అంటే తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, బాబా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అండ్ దిస్ ఈజ్ 1956. అప్పుడు ఆ రూల్స్కు రాశారు ముందు మాట. ఇందులో కూడా అదే విషయం చెప్పడం జరిగింది అన్నట్టు. దానిలో ఇగో ఏది హిస్ హోలీనెస్ సాయిబాబా షిరిడి ఈజ్ నోన్ ఆఫ్ ఆల్ హిస్ ఇండియా, పీపుల్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా వర్ పోరింగ్ ఇన్ లార్జ్ నంబర్ టు గెట్ దర్శన్. సో ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది,
మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు ఏమొచ్చారో తెలియదనేటువంటి విషయం. శ్రీ సాయిబాబా క్రియేటెడ్ ఫేత్ among devotees belonging to different castes and religions, and Sri Sai Baba had thus become a well-known saint during his lifetime. ఇది మన ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఏపీ హైకోర్టులో ఏమని ఇచ్చింది? బాబా ఫిలాసఫీ వాజ్ నైదర్ ఎక్స్క్లూజివ్ హిందూ నార్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. He impressed on his devotees that there was no truth other than God, and the world is God's manifestation. God is not bound by fetters of caste, creed or religion. He is not residing in the mosque or temple. God is found in all human beings, including animals. He advocated service to God and kindness to animals. He disapproved fasting, rituals, rigorous of religious practices. Easy way of following religion was to love and serve others. He expounded secrets of rebirth and karma. He preached harmony of all religions, and his life was itself a blend of various religions. A Hindu revenue inspector gave Baba stones for construction of the mosque, and Baba used them to construct temples at Shirdi. Then the Hindus collected thousands of rupees. అదంతా మొత్తం ఉందని దాని గురించినటువంటిది బాబా గురించి. ఇది సుప్రీంకోర్టు జడ్జి రామస్వామి గారు చెప్పినటువంటి ఒక విషయం అన్నట్లు. తీర్పు ఏ విధంగా వచ్చేటట్టు అనిపిస్తుంది సార్ మనకి? అసలు వాళ్ళ దగ్గర ఒక్క డాక్యుమెంట్ లేదండి. అహ్మదాబాద్ కోర్టులో ఒక్క డాక్యుమెంట్ చూపించమనండి. ఒక్క డాక్యుమెంట్ బాబా గురించి బాబాకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఒక్క డాక్యుమెంట్ చాలు. ఏదన్నా డాక్యుమెంట్ నేను 1911 నుంచి చూపిస్తున్నా మీకు డాక్యుమెంట్స్. 1911, 1921 దాని లోపల ఇప్పుడు 1941 రూల్స్, 1933లో వాళ్ళు రాసినటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా మీకు. ఈయన దాదాసాబ్ కపర్దేర్ ఇంతకుముందు చెప్పిన కదా, ఈయన బాబాతో 10 ఏళ్ళు ఉన్నాడు. ఈయన ఫేమస్ అడ్వకేట్. ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుండే ఆయన ఆ రోజుల్లో. అక్కడ ఆర్గ్యుమెంట్ చెప్తుండే ఆయన. అక్కడ ఈయన బాల్ గంగాధర్ తిలక్ కేసు వాదించాడు. ఈయన బాల్ గంగాధర్ తిలక్ కాంగ్రెస్ మహాసభలు నాగ్పూర్లో జరిగితే దానికి అధ్యక్షత వహించాడు ఈయన. అటువంటి వ్యక్తి అయితే ఉందో రాశాడు ఇక్కడ. ఆయన ఏమంటాడు? ది వండర్స్ ఆఫ్ వండర్స్ ఈజ్ దట్ ఆఫ్ ది పర్సనేజ్ సో యూనివర్సల్లీ అడ్మైర్డ్ అండ్ వర్షిప్డ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ నో ద రియల్ నేమ్. వీడు ఎట్లా చెప్తాడు ఇప్పుడు? సైఫుద్దీన్ అని, మన్నని, దుబ్బని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? అది ఏం ఆధారం ఉన్నది దానికి? మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. లేదు అసలు కేసే స్టార్ట్ కాలేదు కదా. ఆల్రెడీ కోర్టు తీర్పులు ఉన్నాయి కదా. గతంలో చెప్పిన కోర్టు తీర్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది కాకాసాహెబ్ దీక్షిత్ రాసినటువంటి ఒక ఇంట్రడక్షన్ దీని లోపల. ఇగో ఈయన సాయిబాబాతో పాటు ఉన్నాడు. ఈయన బొంబాయి కౌన్సిల్ మెంబర్, అప్పుడు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యుడు, లీగల్ కౌన్సిల్ సభ్యుడు. ఆయన ఫేమస్ అడ్వకేటు. ఆయన అటువంటి వ్యక్తి ప్రాక్టీస్ వదిలేసి బాబాతో పాటు ఉండిపోయాడు. 1910 నుంచి తో పాటు ఉన్నాడు. ఇప్పుడు దీక్షిత్ వాడని కూడా కట్టించారు. ఈయన కట్టించాడు ఇప్పుడు షిరిడీ లోపల దీక్షిత్ వాడ. 1910లో కట్టించాడు. ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద ఫేమస్, అంత గొప్ప అడ్వకేటు. ఆయన ఏమని చెప్తున్నాడు? శ్రీ సాయినాథ్ మహారాజ్ ఫస్ట్ కేమ్ టు షిరిడీ అబౌట్ 50 years ago. The details about his whereabouts and his parentage are not known. ఎవరికి తెలియదు అని బాబాతో పాటు ఉన్నోళ్ళు, 10 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజులో ఎంక్వైరీ చేసిన వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, అప్పుడు ఉన్నటువంటి డిప్టీ కలెక్టర్స్, అప్పుడు రేగేని జస్టిస్ ఉండే బాబా దగ్గరికి వచ్చేవాడు, నూల్కర్ అని సబ్ జడ్జి ఉండే బాబాతో పాటు ఉండేవాడు. సో ఇవన్నీ ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు పిచ్చిగా అలాంటి పోస్టింగ్స్ కనుక వేసినట్లయితే, లేదా బాబా విగ్రహాలను తొలగించాలని ఏ కోర్టు ఆర్డర్ చేయలే ఇంతవరకు. ఇట్లా అవాస్తవాలు చాలా వరకు ప్రచారం జరుగుతున్నాయి సార్. అవును. దాని గురించి మీరు ఏమంటారు సార్? అసలు ఫస్ట్ అయితే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకు బాబాని తన అనుభవాల ద్వారా అనుభవిస్తున్నాడు. దానికి అలాంటి ప్రచారాలను పట్టించుకోవద్దు ఎవరు. దాన్ని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రచారాలు చేస్తే తగిన చర్యలు
పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.